ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే, విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజా పాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2వ సారి అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్రను నిర్మించే బాధ్యత నాది. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రజాపాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది.